లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్రాజెక్టులు పరిశ్రమలు ముఖ్యమైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 9% మంది మాత్రం అవునని, 91% మంది కాదన్నారు. ఇక రామకోటయ్య గారు మీరు మాట్లాడండి. నెత్తురు మరకలు ఇంకా పోలేదంటున్నారు. అది సరే, ఆ పాయింట్ ఎట్లా ఉన్నా కూడా బీజేపీ కూడా ఆ రకమైన హామీలు ఇచ్చి స్కూటీలతో పాటు పెట్రోల్ పోయటం ఏందండి విచిత్రంగా ఉంది. రామకోటయ్య గారు, ఇది ఎన్నికలప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి దరిదాపుగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, యాక్చువల్ గా ఒక ప్రజలు ఇబ్బందికరమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రకమైన విధానానికి అలవాటు పడి ఉన్నటువంటి చోట యాక్చువల్ గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు గెలవటం కోసం చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు పెట్రోల్ ఇప్పుడు నాయకుల్లో చాలా మంది ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నట్టుండి వేరే పార్టీ నుంచి వస్తారు. నిన్న సాయంత్రం ఉన్నటువంటి ఒక ఆయన వచ్చి బీజేపీలో చేరాడు, ఒక మంత్రి వచ్చి బీజేపీకి సహాయం చేస్తామని వచ్చాడు. ఎంతకాలం అక్కడ ఉన్నటువంటి మనిషి లైక్ దట్. ఇలాంటి ఇష్యూస్ లో ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఎన్నికల్లో అక్రమాలు పాడుపడలేదు. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఆలోచన రాహిత్యం లేకుండా ఉంది. కానీ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తేడాగా ఆలోచిస్తున్నటువంటి విధానం ఎక్కడ లేదు. ఎక్కడో చోట ఒక చోట ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే దాన్ని తీసుకుని ఏమంటే స్కూటీలు పెట్రోల్ పోయిస్తున్నారు, బీహార్ మొత్తం చేస్తున్నారు అనే ఆలోచన మాత్రం కాదు. ఇది మాత్రం పరిపూర్ణంగా దీన్ని నేను ఎక్కడైనా ఒకవేళ తప్పు జరిగి ఉంటే కనుక నేను మాత్రం ఒప్పుకుంటాను. ఏదంటే ఏదో ఒక నియోజకవర్గంలో జరిగిన దాన్ని మనం రామకోటయ్య గారు నియోజకవర్గం గురించి మాట్లాడారు. సుశీల్ కుమార్ మోడీ గారు సాక్షాత్ స్కూటీలకి పెట్రోల్ పోసిస్తామని ఆయన చెప్పింది మీ అధ్యక్షుడు మాట కాడ కాదు అంటే మేము ఒప్పుకుంటాం. సరే, మీరు ఇవాళ సీమాంధ్ర ఒక వ్యక్తిగా ఇవాళ మీ బీజేపీ గవర్నమెంట్ వారు మంత్రులు ఒక మాట మాట్లాడతారు రాదని, ఒకళ్ళేమో వస్తాదంటారు, ఒకళ్ళేమో అబ్బాయి మేము పరిశీలనలో ఉందంటారు, ఒకళ్ళేమో దానికి సంబంధం లేదు ఈ సీమాంధ్రకు ప్రత్యేకంగా మేము చేస్తున్నాం అంటున్నారు. ఇది అసలు మీరు ఈ కన్ఫ్యూజ్ మాటలు ఎందుకు? మీ ఉపన్యాసం కాదు మాకు కావాల్సింది. మీరు మనకి ప్రత్యేక హోదా వస్తుందా రావట్లేదు చేయకుండా మీరు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేయండి, ఇక ప్రత్యేక హోదా రాదు. అది ఎవరితో ఇప్పించాలి? రామకోటయ్య గారు ఇవ్వాలా, వెంకయ్యనాయుడు గారు ఇవ్వాలా, మోడీ ఇవ్వాలా? రేపు 22వ తారీఖున మోడీ గారు వచ్చి బోర్డు వరాలు ప్రకటిస్తారు. ఆ రోజు చెప్పమానండి, ఆ రోజు ఇస్తామని చెప్పండి. ప్రత్యేక హోదా ఇమ్మని అడుగుతున్నాం. మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మా సీమాంధ్ర ప్రజలకి మేలు జరుగుద్ది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం ఈ సీమాంధ్రకు ద్రోహం చేసిన వాళ్ళగా మిగిలిపోతారంతే. రామకోటయ్య గారు, ఎందుకు మిగిలిపోతాం? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి నాగేశ్వర గారు, మీరు మాట్లాడే విధానం నేను చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు మాట్లాడేది మిగతా వాళ్ళు మాట్లాడేదానికి చాలా డిఫరెంట్ గా ఉంది. ఇలా మాట్లాడటం తగదు. కారణం ఏంటంటే మీరు మాట్లాడే ద్రోహం యాక్చువల్ గా చెప్పండి. మమ్మల్ని అంటారా మీరు? ఆ రోజు మీరు ఎక్కడ కనపడలా. ఇవాళ మేము మాట్లాడినటువంటి పార్టీ దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందిని అధిగమించి అంతకంటే బాగా ఇస్తామండి అని చెబితే అది అర్థం చేసుకోలేకుండా మీరు సీమాంధ్రకు ఇస్తారా లేదా, ద్రోహులు మీరు ఇలా చేశారు, ఈ మాటలు మాట్లాడకండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఉపన్యాసాలు మానేసి మీరు ద్రోహులు ఏం ద్రోహం చేశారు? మీరు ఇచ్చే మాట రాజ్యసభలో చూడలేదా? వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది, రాష్ట్రాన్ని దోచుకున్నారు. వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది రాజ్యసభలో చూడలేదా? ఎన్నికల్లో హామీ ఎందుకు ఇచ్చారు? రాజ్యసభలో చూశారు కాబట్టి తిరుపతిలో మాట్లాడి దేవారంలో మాట్లాడి చెప్పండి. రాజ్యసభలో 5 సంవత్సరాలు జరిగినటువంటి విధానాన్ని గురించి మాట్లాడారు కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు తప్పు చేశారు మాట్లాడకండి నాగేశ్వర గారు. ఎందుకంటే ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారు రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా మేమే రాష్ట్రాన్ని దోచుకోవాలా, ప్రజలను దోచుకోవాలా, ప్రజల డబ్బులు దోచుకోవాలా, ఎక్కడ అక్రమాలు చేయాలా, తప్పులు చేయాలా, ప్రాజెక్టులు చేయాలా, ఏమి తప్పుడు పనులు చేయాలా, ఎందుకు ద్రోహంగా మిగిలిచిపోతాం? రాష్ట్రానికి మంచి చేస్తే ద్రోహంగా నిలిచిపోతామా? ఏం మాట్లాడతారండి? రాజకీయ పరిణతి లేకుండా మాట్లాడే విధానం మాట్లాడకండి నాగేశ్వర గారు. కారణం ఏంటంటే మీరు చెప్పేది మీరు ఎంతసేపటికి మీరు మాట్లాడే విధానంలో మీకు అవగాహన లేకపోతే ఒకసారి కూర్చోండి. జగన్ గారు కూడా ఇలా మాట్లాడారు.
మాట్లాడట్లా, మీరు మాట్లాడే విధానంలో అసలు తేడా ఉంది. ఎందుకంటే మీ పార్టీలో మీరు ఒకసారి ఆలోచించుకోండి, రాష్ట్రానికి మంచి చేద్దామని ఆలోచన చేసేటువంటి మనుషులు రాష్ట్రానికి ద్రోహంగా ఎట్లా ఉంటారు? మేము జగన్ మాట్లాడకపోతే మేము దీక్ష చేయడానికి గుంటూరులో ఎందుకు కూర్చుంటాం? మోడీతో అవసరం ఉందని మాట్లాడలేదంట మీ కాంగ్రెస్ మిత్రుడు చెబుతున్నారు. మేము ఆల్రెడీ గుంటూరులో ఈ దీక్షకు కూడా కూర్చుంటున్నాం. జగన్ కూడా మోడీతో పని మాట్లాడతారా? మీరు మేము మాట్లాడకుండా ఉండాలంటే మీరు ఏదైనా ఒక మాట చెప్పండి. నాగేశ్వర గారు చెప్పండి, మోడీతో పని ఉందని చెబుతున్నాడు సంపత్ గారు. ఇవ్వట్లేదా? రైట్ రైట్ చెప్పండి, ఎందుకో వేరే రైట్. ఇప్పుడు వారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎన్నిసార్లు అడుగుతారు? అడిగింది అడుగుతున్నారు. సంపత్ గారు ఇప్పుడు అడగండి, మీరు అడగండి, మీరు అడగదలుచుకుంది. పాపము రామకోటయ్య గారు, జగన్ గారు కూడా మాట్లాడలేదు, నాగేశ్వర గారు మాట్లాడతారు. జగన్ లెవెల్లో జగన్ మాట్లాడతారు, నాగేశ్వర లెవెల్లో నాగేశ్వర మాట్లాడతారు. జగన్ గారికి ఉండే అదే డిప్లొమాటిక్ ఆలోచనతో ఎన్నున్నాయో, ఇంటర్నల్ గా ఎన్ని ఉన్నాయో మీలో కూడా చాలా మార్పు ఉంది. అడిగిన దానికి ఇప్పుడు దానికి చాలా తేడా వస్తుంది. అంటే ఒక పార్టీ చూసి భయపడుతున్నారా ఏంటి? అంటే పర్సనాలిటీ పెద్దగా, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఇంకొక పార్టీ ప్రెసిడెంట్ గా వాళ్ళకి ఏదో రాబోయే రోజుల్లో అవసరాలు, అవినాభావ సంబంధాల పరిస్థితులు ఉండొచ్చేమో, దాంట్లో భాగంగా ఆయన మాట్లాడు. నాగేశ్వర్ గారు పాపం చిన్న నాకేముందని ఓపెన్గా మాట్లాడతారు. రేపు ఢిల్లీ అవసరం ఉండవచ్చు. స్వామి, ఇవాళ గుంటూరులో మేము దీక్ష పెడతానికి పర్మిషన్ అంటే మీరు బీజేపీని మోడీ గారిని తప్ప చంద్రబాబు గారిని తిడతారని కదా మీ మీద విమర్శ. అందరినీ తిడుతున్నాం. మోడీ గారిని ఎప్పుడైనా లేదు, నాగేశ్వర రామకోట గారిని తిడతారు. మీరు జగన్ గారిని నరేంద్ర మోడీని తిట్టుకోనండి, రామకోట గారిని తిట్టే ఢిల్లీలోకి కూర్చోవచ్చు, కూర్చుంటారు. ఢిల్లీలో మీరు మోడీ గారిని ఒక మాట అనలేదని మీ మిత్రుడు రఘువీరా గారు కూడా అన్నారు. వారి మిత్రుడు కాదు మా అధ్యక్షుడు చేసిందండి, వారి మిత్రుడు కాదు మా అధ్యక్షుడు. బీజేపీ వాళ్ళు అదేదో వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఈ పరిస్థితి ఉండదు, ఆందోళన చేసే అవకాశం ఉండొద్దు. అంతేనా? ఆ రకంగా మాకు అవకాశం ఇస్తారంటే స్వామి. నాగేశ్వర్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన రాజకీయాల్లో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు పరిపూర్ణంగా మాట్లాడే విధానాన్ని అలవర్చుకోవాలి. అంతేగాని ఒక పార్టీ మీద బుధలు జల్లటం, ఈ పార్టీ ప్రజలకు ద్రోహం చేశారు. ఈ అభివృద్ధి, రైతులకు కావాల్సింది అభివృద్ధి, ఈ ఆలోచన చేయండి. సంపత్ క్లారిటీతో మాట్లాడాలి, ఒక రాజకీయ నాయకుడు క్లారిటీతో మాట్లాడాలి. అంతేగాని రాష్ట్రానికి ద్రోహం చేశారు, మేమేం తప్పు చేశామని ద్రోహం చేశారని మాట్లాడతారు. ఇవాళ వెంకయ్యనాయుడు గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించారు. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేసి రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి గురించి అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడాలని నేను చెప్తున్నాను. అంతేగాని మీరేంటంటే ఎంతసేపటికి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ అనవసరంగా ప్రజల లోపల మాత్రం గందరగోళాన్ని సృష్టించి వారి రాజకీయ కొరకు ప్రయత్నిస్తారు తప్ప వైఎస్ఆర్ పార్టీకి తెలియదా అండి? 100% రాదని తెలుసు, కానీ ఎంత ఎక్కువ టీడీపీకి చంద్రబాబు నాయుడు తెలియదా ఏమవుతుంది, నీతి ఆగ్ ఏమవుతుంది, కానీ నో తెస్తాము, అది ప్రముఖ పదార్థం కాదు, దానికి ఆల్టర్నేట్ ఇది ఉంది, అది ఉంది, ఆ రాష్ట్రంలో ఇట్లయింది, ఈ రాష్ట్రంలో ఇట్లయింది వాళ్ళు ఇవ్వాలి. బీజేపీ అలా కాదు, ఇలా అయితే ఆ రోజు ఇచ్చినాం కానీ ఈ రోజు వల్ల ఇబ్బంది, కానీ దానికంటే ఎక్కువ ఈ రకంగా ప్రజల లోపల చేస్తున్నారు, రాజకీయ లబ్ధి కొరకు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి ఓకే స్పెషల్ స్టేటస్ నీతి ఆయోగ్ తర్వాత దానికి పరిశీలన ఒకటి. రెండు, ఈరోజు దేశ రాజకీయాల్లో ఎలక్షన్ మేనిఫెస్టో గురించి అందరూ స్పందించాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్కూటీలు పెట్రోల్. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో కూడా ప్రధానికి అమ్మాని పెట్టి అంటే మనం కాదంటేము, ఇంకా ఇండియా ఈజ్ హ్యావింగ్ సోషల్ సెక్టర్ ఉన్నది కనుక, బ్యాక్గ్రౌండ్ ఉన్నది కనుక ఓ 20-25% సీలింగ్ దాదాపు ఉండబెడితే బాగుంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా ఎవరు ఇన్సెంటివ్స్ పెట్టినా ఎవరు ఏం చేసినా కూడా మళ్ళీ ప్రజల మీద అన్ని పార్టీలే దానివల్ల ఏమవుతున్నాయంటే భారతదేశం జీడిపి గ్రోత్ ఎందుకు రేట్ అవుతలేదు? 120 కోట్ల పాపులేషన్ ఉండి ఇంత దాదాపు 26 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు హయ్యెస్ట్ వరల్డ్ లోపలనే ఉండి ఎందుకు రీచ్ అవుతలేదంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్కి పోతాము, ఎయిర్పోర్ట్కి పోతే ఒక ట్రాలీ తీసుకుంటే ఆ ట్రాలీ తీసుకుంటాము, సామాన్ పెట్టుకుని ట్రాలీ పక్క కూడా పెట్టాము, వీటి నీడ్ నాట్ పే ఎనీథింగ్.
అదే అడ్వాన్స్ స్టేట్లు ఏమవుతుంది అమెరికాలో కానీ ఇక్కడ తీసుకుంటే మనం $2 $3 దాంట్లో వేస్తేనే లాక్ ఆటోమేటిక్ డీలాక్ అవుతుంది. వాడు వేసిన తర్వాత మనం పక్క బండి అట్లా పెట్టాడు, పక్క బండి పెట్టాలి. దాంట్లో ఏం చేస్తున్నారు, వచ్చిన అమౌంట్ మొత్తం దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నారు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్. అట్లనే ఇండియాలో కూడా ఏంటంటే ఓకే ఇండియాలో పాపులేషన్ ఎక్కువగా ఈరోజు వీకర్ సెక్షన్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ దానికి ఖర్చు పెట్టుకుంటూనే అది ఒక లిమిట్ దాటకుండా చూసుకోవాలి. ఆ ఎకనామీ ఇప్పుడు 45 35 స్టేట్ ఎంత ఉంటుందో ఇంతకన్నా మీరు ఎక్కువ చేయవద్దు, తక్కువనే. మీరు అదే గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఏం చెబుతున్నారు, అపోజిషన్ లో ఉంటే ఇంకో అంటే ఏదైనా అందుకనే ఇప్పుడు జాతీయ పార్టీ కూడా అన్ని కూడా ఇప్పుడు నేషనల్ కాన్సెన్సస్ కొన్ని ఇష్యూలు రావాలి, పాపులేషన్ అరెస్ట్ మీద కరెక్టా కాదా తప్పదు. అది ఇప్పుడు అటువంటి ఇప్పుడు బీజేపీ వేసినా ఏ పార్టీ వేసినా కూడా మంచిది కాదు అది. ఇప్పుడు దానివల్ల ఇంకోటి మీరు సంపద అన్నట్టు నేను కారు ఇస్తా, కార్లో 4 ఏళ్ళు 5 ఏళ్ళు వస్తా అంటే కూడా అంటారు. ఇప్పటికి కొన్ని లోకల్ పార్టీ ఎలక్షన్ మేము చూస్తున్నాం కదా, ఒకతను క్యాండిడేట్ కు అది నెట్వర్క్ ఉంటుంది, కేబుల్ టీవీ ఉంటుంది, నేను మొత్తం ఫ్రీ ఇస్తా అని చెప్పి చెప్తాను, గెలుస్తాడు. అంటే అందుకే ఇటువంటి ధోరణి దయచేసి ఏంటంటే అన్ని పార్టీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ జాతీయ స్థాయిలో కాన్ఫరెన్స్ వస్తే బాగుంటుంది. ఆటోమేటిక్ ఆ పెట్టిన అమౌంట్ దీనికే వాడతారు, వాళ్ళ డెవలప్మెంట్ కొరకు. ఢిల్లీలో ఓడిపోయినందుకు ఇప్పుడు స్కూటీలు ఇచ్చి దాంట్లో రైట్. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్రాజెక్టులు పరిశ్రమలే ముఖ్యమైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 9% మంది మాత్రమే వారికి అనుకూలంగాను 91% మంది వ్యతిరేకంగానే. రామకోటయ్య గారు 91 చిల్లర మనుషుల తరపున మాట్లాడుతున్నారు, మీరు 9 మనుషుల తరపున మాట్లాడుతున్నారు. మీరు రామకోటయ్య గారు సంబంధం లేదు. అవునండి, ఒకటి ఆలోచించి ప్రజల కోసం ఆలోచన చేయండి, ప్రజల కోసం ఆలోచన చేయండి, ప్రజల మంచి కోసం ఆలోచన చేయండి, మనిషి కోసం చేయండి. మోడీ గారి ఆలోచన ముందు తీసుకెళ్ళండి, మీరు కూడా బాగుపడతారు, మీ ఆలోచన కూడా బాగుంటుంది. ఈ ఆలోచన ముందుకు తీసుకెళ్లి ప్రజల్ని ఉత్తేజపరిచేలా చేసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన రామకోటయ్య గారికి, నాగేశ్వరరావు, ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారికి, సంపత్ గారికి, వేణుగోపాలాచారి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.